హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చాను. నేను మీ మేనం శ్యామ్. ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం. ఇక లష్కర్ లో బోనాలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. మార్నింగ్ నుంచి అక్కడ నుంచే ఇందాక వచ్చినాం, అందు నుంచి లేట్ అయింది. మొత్తం మీద తలసాని సీనన్న ఆధ్వర్యంలో లష్కర్ లో బోనాలు మాంకాళి సికింద్రాబాద్ మాంకాళిలో మొత్తం జన సంద్రమైంది. ఏ ముచ్చటగా ముచ్చట చెప్పుకోవాలి. ఈ గుళ్ళకు సంబంధించి మాత్రం సీనన్నకి ఏదన్నా మాత్రం అప్ప చెప్తే మాత్రం బరాబర్ మంచిగా చేస్తాడు. మంచి మంచి సౌలతులు ఉన్నాయి, జబర్దస్త్గా చేస్తున్నాడు. సీనన్నకు నిజంగా హైట్స్ ఆఫ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు. ఇక ఈటల రాజేందర్కు చెక్ పెట్టబోతున్నారా? అసలు పాడి కౌశిక్ రెడ్డి ఇన్ని రోజులు ఏదో ఆశ చూపించేసి ఈటల రాజేందర్ పై ఉసిగొల్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం పాడి కౌశిక్ రెడ్డిని పక్కన పెట్టిందా? నిజంగా మరి బీసీ బిడ్డకు ఎందుకు ఈటల రాజేందర్ పైన పోటీ చేయించలేకపోతున్నారు? గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పక్కన పెట్టిలా, ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డిని పక్కన పెట్టి కొత్త డిఎస్పిని తెరపైకి తీసుకొస్తుండు అనే మొత్తం రాజకీయ హుజరాబాద్లో మాత్రం చర్చ నడుస్తూ ఉంది. డిఎస్పి పోటీలోకి వస్తూ ఉన్నాడు. మంచి పేరున్న డిఎస్పి, ఈటల రాజేందర్ పై గెలిసే సత్తా ఉన్న డిఎస్పి అంటూ కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కొంచెం లీకులు మాత్రం అందుతూ ఉంది. ఇక అటు ఉంచితే బీజేపీ భారీ స్కెచ్ వేయబోతుందా? తెలంగాణ రాష్ట్రంతో పాటు సౌత్ ఇండియా మొత్తం బీజేపీ బిగ్ టాస్క్ గా ఒక ఫైండ్ అవుట్ చేసుకొని మంచి టాస్క్ మాత్రం భారీ స్కెచ్ మాత్రం వేయబోతుంది అన్నట్లు కథనాలు మాత్రం వస్తున్నాయి. మిత్రులారా, ఒకసారి చూద్దాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇక్కడ లష్కర్ బోనాల విషయానికి వచ్చేస్తే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలి పూజ మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేశారు. మొత్తం మీద కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ బంగారు బోనంతో ర్యాలీగా వచ్చి బంగారు బోనం సమర్పించారు. అంగరంగ వైభవంగా తెలంగాణ బోనాల పండుగ మాత్రం వర్ధిల్లుతుందనే చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే చూద్దాం మిత్రులారా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి కథా కార్కన్నా చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది ఇంట్రెస్టింగ్ వార్త. ఫస్ట్ దిశ డైనమిక్ ఎడిషన్ 1 PM వరకు ఉన్న వార్తలు చూద్దాం ఒకసారి. ఈటలపై పోటీకి డిఎస్పీ రెడీనా? హుజరాబాద్ బరిలో పింగళి ప్రశాంత్ రెడ్డి సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ, ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్న ఆఫీసర్గా గుర్తింపు, రాజేందర్ను ఢీ కొట్టేందుకు ప్రత్యామ్నాయం ఎంచుకున్న కేసీఆర్. గట్టిగానే ఉంది కథ. తెలంగాణలో కొంతకాలంగా రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీల మధ్య ఇక సమరమే అన్నట్లుగా వ్యవహారం సాగుతున్నది. గెలుపు గుర్రాల కోసం అన్ని పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ప్రజాదరణ ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వాలనే ఆలోచనలతో పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజరాబాద్ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ బరిలో ఎవరు దిగబోతున్నారనే ఉత్కంఠ రేపుతున్నది. ఈ స్థానంలో ఈటల రాజేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఇక్కడ తప్పక గెలవాలని గులాబీ బాస్ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఓ పోలీస్ అధికారి పోటీ చేయబోతున్నారనే ఊహాగానాలు ఆసక్తిగా మారుతూ ఉన్నారు. డిఎస్పి ఎవరు ఏంది అంటే పింగళి ప్రశాంత్ రెడ్డి అంటూ క్వశ్చన్ మార్క్ తో వార్త అయితే ఇచ్చిండ్రు దిశ వాళ్ళు. ఎన్నికలు డిఎస్పీ నజర్. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు పలువురు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. తమకు అనుకూలమైన పార్టీలో చేరి టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న డిఐడి పింగళి ప్రశాంత్ రెడ్డి పేరు వైరల్ అవుతుంది. గతంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట సిఐగా పనిచేసిన ఆయనకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం జరిగాయి. దానికి తోడు అక్కడ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగతా పోలీస్ అధికారుల మాదిరిగా కాకుండా తనదైన శైలిలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. తాజాగా ప్రత్యక్ష రాజకీయాల వైపు చూస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. హుజరాబాద్ టికెట్ను ఆశిస్తున్న ఆయన వివిధ సేవా కార్యక్రమాలతో పాటు కరపత్రాల ద్వారా ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ రెడ్డి నిజానికి ఈటల రాజీనామాతో 2021లో
వచ్చిన బైపోల్ బై ఎలక్షన్లోనే అధికార పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ అప్పుడు అది జరగలేదు. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో హుజరాబాద్ గెలుపు కేసీఆర్ రాజకీయ అనుభవానికి సవాలుగా మారింది. దీంతో ఇక్కడ తప్పక గెలిచేందుకు గులాబీ అధినేత గెలుపు గుర్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గెల్లు శ్రీనివాస్ను కాదని పాడి కౌశిక్ రెడ్డిని తెరపైకి తీసుకురాగా అతడిపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈటలను ఢీ కొట్టాలంటే ప్రశాంత్ రెడ్డి అయితే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది. వాస్తవంగా ప్రశాంత్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి గుర్తింపు ఉంది మిత్రులారా. కానీ ఈటల రాజేందర్ అటువంటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఈటల రాజేందర్ను ఢీ కొట్టడం అంత ఈజీ మాత్రం కాదు అనేది గ్రౌండ్లో ఉన్న రిపోర్ట్. బై ఎలక్షన్లో దళిత బంధుని తీసుకొచ్చారు. కేవలం ఈటల రాజేందర్ని ఓడగొట్టడానికి దళిత బంధుని తీసుకొచ్చారు. 6,000 నుంచి 30,000 వరకు పంచారు. 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. వారు వన్ సైడ్ చేశారు మొత్తం. ఒక్క సర్పంచ్ కూడా ఈటల రాజేందర్ ఎంబడి ఉండకుండా చేశారు. అయినా అక్కడ ఈటల రాజేందర్ గెలిచిండంటే పవర్ ఆఫ్ ఈటల. అంటే ప్రజలతో మమేకం అవుతున్న రాజకీయ నాయకులు ప్రజలు ఆటోమేటిక్గా అండగా ఉంటారు ఏ పరిస్థితిలోనైనా. ఈటల రాజేందర్ను ఢీకొట్టడం వాస్తవంగా అంత ఆషామాషి విషయం అయితే కాదు మిత్రులారా. ఎందుకంటే ప్రతి అణువణువు, ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం తెలంగాణ ఉద్యమంలో తిరిగిండు ఈటలన్న. మరి రాజేందర్ అన్న, ఇటు హరీష్ రావు, వీళ్ళిద్దరూ విస్తృతంగా తిరిగేది. కేటీఆర్ కవిత అంటే ఇక మొత్తం రెడీ అయిపోయిన తర్వాత, గ్రౌండ్ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళు దిగిన అనుకో. ఆఫ్ కోర్స్ వీళ్ళిద్దరు మాత్రం బాగా కష్టపడ్డారు. ఈటల రాజేందర్ని మొత్తం అంటే ప్రభుత్వం మొత్తం బై ఎలక్షన్లనే ప్రభుత్వం మొత్తం ఫోకస్ చేసినా కూడా ఈటల రాజేందర్ని ఎంట్రీ కూడా పీకలేకపోయింది. ఇక నార్మల్ సార్వత్రిక ఎన్నికలలో ఎవరి గెలుపు వాడిదే ఉంటుంది. ఇటు కేటీఆర్ ఓడిపోతాడా, కేటీఆర్ గెలుస్తాడా, హరీష్ రావు గెలుస్తాడా, కేసీఆర్ గెలుస్తాడా, వీళ్ళకే సరిపోతుంది. ఉన్న ఎమ్మెల్యేలే సరిపోతుంది. ఏ మంత్రి వచ్చి అక్కడ ప్రచారం చేసే ఆస్కారం కూడా లేదు. ఎవరి నియోజకవర్గం వాళ్ళు చూసుకోవడానికే కింద మీద అవుతారు. బై ఎలక్షన్లు కాబట్టి మొత్తం వ్యవస్థ అంతా ఒకటే దగ్గర పెట్టేసిండ్రు. కానీ మరి చూద్దాం ఏం జరుగుతుందో. అంత ఈజీ మాత్రం కాదనేది ప్రజల అభిప్రాయం. మీ అమ్మమ్మ మాత్రమే సంతోషపడాలా? కేటీఆర్కు ఆకునూరి మురళి కౌంటర్. ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి నియోజకవర్గం కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేశాం. త్వరలో ప్రారంభోత్సవం చేయనున్నాం. మా గ్రాండ్ మదర్ వెంకటమ్మ తప్పకుండా సంతోషిస్తారు అని మంత్రి కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు. దీనికి మాజీ రిటైర్డ్ ఐఏఎస్ సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి కౌంటర్ ఇచ్చారు. మీ అమ్మమ్మ మాత్రమే సంతోషపడాలా? మిగతా 26,000 మంది అమ్మమ్మల సంగతి ఏంటి అంటూ కేటీఆర్ను ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్ల తర్వాత మన ఊరి మనబడి అంటివి 7,268 కోట్లు అంటివి ఇప్పటి వరకు 430 కోట్లే, అంటే 6% మాత్రమే ఖర్చు పెట్టారు. 26,000 ప్రభుత్వ బడుల్లో కూడా ఇలాంటి భవనాలు కడితే మెచ్చుకుంటామని ట్వీట్ చేశారు. అంటే ఇది ఎట్లా ఉందంటే నిజంగా వాళ్ళ అమ్మమ్మ కోసం బడి కడుతున్నారు. మరి మిగతా 26,000 మంది అమ్మమ్మల కోసం బళ్ళు ఎందుకు కట్టవని ఆకునూరు మురళి సార్ అడుగుతుండు. మంచి పాయింటే కదా ఇది. ఒకరి కోసం కాదు కదా మనం కట్టాల్సింది. వ్యవస్థను మొత్తం మార్పు చెందాలంటే అసలు దానికి బడ్జెట్ ఎక్కడ ఉంది, ఎంత బడ్జెట్ పెడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది? 6%, 7,268 కోట్లు మన ఊరు మనబడు అని ఏతులు కొట్టిన మన ప్రభుత్వం 7,268 కోట్లకు కేవలం 430 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఆ 430 కోట్లలో కమిషన్ల రూపకంగా ఎంత సమర్పించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక మీరు ఖర్చు పెట్టింది ఎక్కడ? పేద విద్యార్థులకు విద్య అందించింది ఎక్కడ? ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుడు, మనదైతే ట్వీట్లు పెట్టుడు, మందిదైతే సైలెంట్గా ఉండు అన్న కోణం అయితే వినిపిస్తున్నది ఓవరాల్గా. హైదరాబాద్లో ట్రాఫికర్ లష్కర్ బోనాల ఎఫెక్టు, నేడు రేపు ట్రాఫిక్ ఆంక్షలు. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో
ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆది సోమవారాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయ సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా మూసివేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ప్రత్యామ్నాయ దారులను చూసుకోవాలని అధికారులు సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణం చేసేవారు త్వరగా ఇంట్లో నుంచి బయలుదేరాలని సూచించారు. అదేవిధంగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి వెళ్లేవారు రద్దీ ఎక్కువగా ఉండడంతో చిలకలగూడ వైపు వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 10ని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. మొత్తం మీద హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ మొత్తం బోనం ఎత్తినట్టయింది. బోనం ఎత్తిన మహానగరం వైభవోపేతంగా లష్కర్ బోనాలు, దారులన్నీ మహంకాళి వైపే పోటెత్తిన జనసంద్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. వాస్తవంగా సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి లష్కర్ బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. పోతరాజుల విన్యాసాలు, అమ్మవారికి బోనం, భక్తుల కోలాహలం నడుమ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున 3:30కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. 4:15 అమ్మవారి దర్శనం కోసం సాధారణ భక్తులకు అనుమతులు ఇచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున బోనంతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు. పలువురు ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. మొత్తం మీద పెద్ద ఎత్తున మాత్రం ఇంకా కొనసాగుతూ ఉంది మిత్రులారా. ఇది ఎట్లా ఉంటే బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఝులక్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి దామోదర్ రెడ్డి హాజరు. చర్చనీయాంశంగా మారిన అధికార పార్టీ ఎమ్మెల్సీ వ్యవహారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగుతుంది. ఆయన కుమారుడు రాజేష్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. కాగా దామోదర్ రెడ్డి మాత్రం ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరై ఏఐసిసి నేత వంశీచందర్ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు డాక్టర్ వంశీ కృష్ణ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మొత్తం మీద సిట్టింగ్గా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్ రెడ్డి, వాళ్ళ కొడుకు రాజేష్, వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వాళ్ళ కొడుకుని ఎమ్మెల్యేగా చేయాలన్న కోణం అయితే దామోదర్ రెడ్డికి ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళడం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఇంకా వెళ్తే ఏమవుతుంది అన్న కోణం అయితే ఉన్నది మిత్రులారా. ఇది చూడిగా గమ్మతుంటుంది. ఇది కేసీఆర్ కిట్టు ఫుల్లు, నగదు నిల్లు. 9,000 ప్రసవాలు జరిగితే 213 మందికే నగదు. టీ కాంగ్రెస్ ట్వీట్. కేసీఆర్ కిట్ ఫుల్, నగదు నిల్లు అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. ఇవాళ టీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఎన్నికల్లో లబ్ధి కోసం కొత్త పథకాలని నిధులు లేక అటకెక్కిస్తున్న దగా సర్కార్ అంటూ విమర్శించింది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు జరగాలని టార్గెట్లు పెట్టి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని, నగదు జమ చేయడంలో మాత్రం అలసత్వం చూపిస్తుందని పేర్కొంది. 2 ఏళ్లలో దాదాపుగా 9,000 ప్రసవాలు జరిగితే 213 మందికి మాత్రమే నగదు పొందారని తెలిపింది. చూడు, ఓ కేసీఆర్ కిట్టు అని మొత్తం ఇక సంకలు గుద్దుకుంటారు కదా. 2 సంవత్సరాలలో 9,000 ప్రసవాలు జరిగితే ఇచ్చింది ఎంతమందికి అయ్యా అంటే 213 మందికి నగదు జమ అయింది. అంటే ఏదైనా కేసీఆర్ ఏం చేస్తాడంటే హడావుడిగా ఆ పథకం తీసుకొచ్చుడు, సైలెంట్గా నీరుగార్చుడు. ఇక అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఒక మాట అంటే మాట మీద కట్టుబడి ఉంటారు, కానీ ఇట్లా అయితే ఎవరు ఉండరు నార్మల్గా. దక్షిణాదిపై బీజేపీ ఫోకస్. హైదరాబాద్లో రీజియనల్
కన్సల్టేటింగ్ మీటింగ్ షురు 11 రాష్ట్రాల అధ్యక్షులు ఆర్గనైజింగ్ సెక్రటరీల హాజరు నడ్డా నేతృత్వంతో సమావేశం అంటూ ఒక వార్త చూస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ హైదరాబాద్లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. రీజనల్ కన్సల్టేటివ్ మీటింగ్ పేరిట నిర్వహిస్తున్న ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు స్వాగతం పలికారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి 11 రాష్ట్రాల అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ప్రభారీలు హాజరయ్యారు. దాదాపు 35 మందికి పైగా డెలిగేట్స్ వచ్చారు. భవిష్యత్తులో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో రచించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించేలా కార్యాచరణ రూపొందించబోతున్నారు. కాగా రాష్ట్రంలో పార్టీ నాయకత్వం మార్పు అనంతరం జరిగిన పరిణామాలపై నడ్డా సమీక్షించే అవకాశం ఉంది. నడ్డా రాక నేపథ్యంలో నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కాగా మీటింగ్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అండమాన్, లక్షద్వీప్, పాండిచ్చేరి, మహారాష్ట్ర, ముంబై, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల వారు పాల్గొన్నారు. మొత్తం మీద స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. ఇటు తెలంగాణ పైన, దక్షిణ భారతదేశం పైన బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందంటూ ఒక వార్త చూస్తున్నాము. బట్టల షాపులో అగ్ని ప్రమాదం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్కు సమీపంలోని పాలికా బజార్లో ఉన్న ధమాకా సేల్స్ బట్టల దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో మంటలు పక్క షాపులకు కూడా వ్యాపించాయి. అగ్ని ప్రమాదం వల్ల అక్కడంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, దట్టంగా పొగ అలుముకోవడంతో ఇబ్బందిగా మారింది. ఇక ఈ బజార్లో దాదాపు 400 పైగా షాపులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇరికిరికి ఉంటుంది పాలికా బజార్ మొత్తము. ఒక్కటి కనుక అంటుకుంటే అన్నీ అంటుకునే పరిస్థితులే ఉంటాయి. ఈ సెల్లార్లల్లా షాపింగ్ మాల్స్ పెట్టుకొని సెల్లార్లల్లా అసలు పర్మిషన్లే ఉండవు, కానీ పెద్ద ఎత్తున దందా జరుగుతుంది. ఎవ్వడు పట్టించుకునే నాదులు లేదు. ఇటువంటిది జరిగినప్పుడు ఇప్పుడు బట్టలు కాలిపోతే ఏం కాదు, మనుషులు మొత్తం బూడిదైపోతే ఏంది పరిస్థితి? ఇటువంటి దీని మీద అసలు దృష్టే ఉండదు మనకు. కాషాయం రంగులో వందే భారత్. ఇప్పటి వరకు తెలుపు, నీలి రంగులో ఉన్న వందే భారత్ ట్రైన్స్ ఇప్పుడు కాషాయ రంగులో దర్శనమిస్తున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెన్నైలోని రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉత్పత్తిలో పురోగతిని సమీక్షించారు. ఇది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో చేస్తున్నది. ప్రయాణికులు ఇచ్చే విలువైన సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని కొత్త వాటిలో మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. అయితే ఇండియా ఆధ్వర్యంలో G20 సమావేశాలు జరుగుతుండటంతో ట్రైన్లు కాషాయ రంగులో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే మినిస్ట్రీ ఈరోజు ట్రైన్ ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు విమర్శలు హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఏ కలర్ అయితే ఏముండదు, నడుస్తున్నాయా లేవా? కాషాయం అనగానే బీజేపీ. మరి ఇక్కడ కూడా అన్ని ఇప్పుడు గ్రామ పంచాయతీలకు మొదలుకుంటే అన్ని మొత్తము గులాబీ కలర్లో మార్చేస్తున్నారు కదా. మరి దీనిపైన ఏం విమర్శలు ఉండవా? గట్లుంటుంది కథ. ఇది దిశ డైనమికేషన్ 1 PM వరకు ఉన్న వార్తలు. అయితే ఒకసారి దిశ డైనమికేషన్ 4 PM వార్తలు చూద్దాము. అమ్మవారికి కేసీఆర్ దంపతుల పూజలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. బంగారు బోనంతో వచ్చిన ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 1:20 ముఖ్యమంత్రి ఆలయానికి చేరుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కు తెరుచుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎందుకు పలుకుతారు ఎమ్మెల్సీ కదా, పలకాల్సిందే, తప్పదు. ఇందూరు జనసంద్రం, నిజామాబాద్లో ఘనంగా ఊర పండుగ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఊర పండుగను సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డప్పు దరువుల మధ్య పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు,
పులోరియా అంటూ వేడుకోలుతో అమ్మవార్లను నగర వీధుల్లో ఊరేగించారు. నగరం జనసంద్రంలా మారింది. ఉదయం తేలు మైసమ్మ గద్దె కిల్లా వద్ద అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయగా అనంతరం వివిధ ప్రాంతాలలో ఉన్న ఆలయాలకు అమ్మవార్లను చేర్చారు. పెద్ద ఎత్తున జన జాతర అంటే అక్కడ కూడా ఊర పండగనే కానీ బోనాల్లానే మొత్తం పోతరాజులు గెటప్లు జోర్దారు ఉన్నది కథ నిజామాబాద్లో. సైకిల్ పార్టీ సైలెంట్, జోరు పెంచిన ప్రధాన పార్టీలు. తెలంగాణ టీడీపీ నేతల మౌనం వ్యూహంలో భాగమా? అధినేత ఆదేశాల కోసం నిరీక్షణ. జూలై 18న ఎన్డీఏ మీటింగ్ తర్వాత చంద్రబాబు నిర్ణయం అంటూ ఒక వార్త చూస్తున్నాం. తెలంగాణలోని అన్ని పార్టీల్లో ఎన్నికల మూడ్ కనిపిస్తున్నది. ప్రధాన పార్టీలు తమ వ్యూహాల అమలులో వేగం పెంచాయి. పార్టీల మధ్య ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. కేసీఆర్ను గద్దె దించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై కాంగ్రెస్ బీజేపీ కసరత్తు చేస్తున్నాయి. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకొని అమలు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని మిగతా పార్టీలు సైతం తమ జోరును పెంచుతుంటే టీడీపీ మాత్రం సైలెంట్గా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నది. రాష్ట్రంలో కొన్ని సెగ్మెంట్లలో ఎఫెక్ట్ చూపగలిగే క్యాడర్ ఉన్న టీడీపీ ఎన్నికలు సమీపిస్తున్న ఎందుకు ఇలా మౌనం వహిస్తుందనేది సందేశాత్మకంగా మారింది. ఇటీవల ఖమ్మంలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు వచ్చిన రెస్పాన్స్తో చంద్రబాబు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కీ రోల్ పోషించబోతున్నారనే టాక్ వినిపించింది. కానీ తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఎక్కడ కానరాకపోవడంతో పార్టీలో అసలు ఏం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంది. వాస్తవంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులకు తెలంగాణలో సైకిల్ పార్టీ టీడీపీ పుంజుకునే అవకాశమే లేదు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కి ఇచ్చిండ్రు. ముదిరాజు ఓట్లన్నీ పోలరైజేషన్ అవుతుందన్న కాన్సెప్ట్ కొద్ది ఉంది. కానీ ఆయన ఎక్కడా తిరగలేదు, పాదయాత్రలు చేయలేకపోతాడు. తనకు అంటే ఇబ్బందిగా ఉంటుంది. అంటే తన ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నారు అన్న కోణంలోనే ఉంది. కానీ ఎఫెక్ట్గా కనిపించే పరిస్థితులు మాత్రం లేవు, గెలిచే అవకాశాలు కూడా లేవు అని విశ్లేషకుల మాట. ఇది ఇట్లా ఉంటే ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్లో చేరుతా కుండ బద్దలు కొట్టిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అంటూ ఒక వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్ రెడ్డి పార్టీ మార్పు అంశంలో కుండ బద్దలు కొట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్సీ స్పందించారు. వారు మారుతున్నట్లు స్పష్టం చేశారు. 4.5 ఏళ్ల పాటు పదవీ కాలం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవిని సైతం వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు సారథ్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరై పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద ఇప్పుడు మొన్న పొంగులేటి సీనన్న 2 తారీఖు జాయిన్ అవుతే ఇక్కడ కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు కానీ కూచుకుంట్ల దామోదర్ రెడ్డి కానీ ఇంకా చాలామంది మిత్రులు 20 తారీఖు కాంగ్రెస్ సభ పెట్టుకొని ప్రియాంక గాంధీ వస్తుంది. 20 తారీఖు ప్రియాంక గాంధీ సమక్షంలో జేనయ్య లిస్టు మాత్రం చాంతాడంతుంది. నా దగ్గరే ఉంది. ఇంకా కొన్ని పేర్లు డౌట్ ఉంటే చెప్పట్లేదు మిత్రులారా. చాలామంది జైన్ అవ్వబోతున్నారు. ఉత్తరాదిని కుదిపేస్తున్న భారీ వర్షాలు. ఢిల్లీలో 40 ఏళ్ల రికార్డు స్థాయి వర్షపాతం. భారీ వర్షాలతో తెలంగాణలో పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటకలో వానలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీని కుంభవృష్టి కుదిపేస్తుంది. 40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఒక్కరోజే వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో దేశ రాజధానిలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఉత్తరాఖండ్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెహీ జిల్లాలో పర్వతాల మీద నుంచి ఒక్కసారిగా దొర్లుకుంటూ వచ్చిన రాయిని తప్పించబోయి మ్యాక్స్ వాహనం అదుపు తప్పి లోయలో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 6 గల్లంతయ్యారు. ఇందులో విజయనగరం జిల్లాకు చెందిన రవిరావు కూడా ఉన్నట్లు సమాచారం. వారి కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తుంది. రాజస్థాన్లో 24 గంటల్లో 4 ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్లోని 7 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జమ్మూలోని 2 జిల్లాల్లో వరదల ముప్పు
పొంచి ఉన్నది, పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటకలోనూ ప్రాణ ఆస్తి నష్టం సంభవించిందంటూ ఒక వార్త చూస్తున్నాము. బీజేపీ బిగ్ స్క్రాచ్. త్వరలో ఎన్డీఏ కూటమిలోకి మరో పార్టీ. చిరాగ్ పాస్వాన్ కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్తో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ భేటీ ఆసక్తిగా మారుతున్న పరిణామాలు. అంటే ఎన్డీఏకి ఒక్కొక్క పార్టీ మళ్ళీ యాడ్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తుంది. ఎన్డీఏలోకి రాబోయే ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలకు చెక్ పెట్టేందుకు బీజేపీ స్కెచ్ వేస్తున్నది. అంతర్గత కలహాలతో ఓ అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లు ఆ విపక్ష కూటమి వ్యవహారం నడుస్తున్న వేళ పాత మిత్రులను తిరిగి తమ వైపు ఆకర్షించే పనిలో బీజేపీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నారు. తాజాగా బీహార్కు చెందిన ఎల్జేపీ ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఇవాళ ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్తో కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ నెల 18న ఎన్డీఏ కూటమి సమావేశానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వీరి భేటీ హాట్ టాపిక్ అయింది. రాబోయే లోక్సభ ఎన్నికల కంటే ముందే ఈ 2 పార్టీలు తిరిగి పొత్తు కుదుర్చుకోబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రితో చర్చలు అనంతరం పాస్వాన్ పార్టీ నేతలతో సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2024 లోక్సభ ఎన్నికల కోసం తమ పార్టీ ఏదైనా కూటమిలో చేరేందుకు నాయకులంతా అంగీకరించారని చెప్పారు. ఇది ఇట్లా ఉంటే నిజంగా ఇంతకుముందు ఇప్పుడు టీడీపీ కావచ్చు, ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ ఈ పార్టీ కావచ్చు, చాలా పార్టీలు ఎన్డీఏతో మిత్రపక్షంగా ఉండేది. ఒక్కొక్క పార్టీ మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో అయితే 100% మళ్ళీ బీజేపీ రావాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మునుపటి కన్నా ఇప్పుడు ఎక్కువ సీట్లు వస్తాయని ప్రతి మీటింగ్లో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, ఇక్కడ అమిత్ షా కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. హుజరాబాద్ బీఆర్ఎస్లో కోల్డ్ వార్ కాక రేపుతున్న సమ్మిరెడ్డి కామెంట్స్, అధిష్టానం నిర్ణయంపై చర్చ. హుజరాబాద్ బీఆర్ఎస్లో కోల్డ్ వార్ మొదలైంది. బీఆర్ఎస్ శ్రేణులు ఇన్నాళ్ళు యూనిటీగా ఉన్న జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిపై చేసిన కామెంట్స్ ఒక్కసారిగా కోకరేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హుజరాబాద్లో గులాబీ జెండా రెపరెపలాడించాలని చూస్తున్న అధిష్టానానికి లోకల్ క్యాడర్ తీరు గందరగోళానికి గురి చేస్తున్నది. ఇది చాలదన్నట్లు 3 రోజుల క్రితం పార్టీ ఇన్ఛార్జ్ వ్యవహార శైలిపై పత్రికలకు ఎక్కడంతో జిల్లా పార్టీ తుమ్మేటి సమ్మిరెడ్డికి షోకాజ్ నోటీసులు పంపింది. దీనిపై సమ్మిరెడ్డి అధిష్టానానికి వివరణ పంపారు. అయితే మరోసారి స్థానిక బీఆర్ఎస్ శ్రేణుల ఆగడాలపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. 9 ఏళ్లుగా కోవట్టు రాజకీయాలు, భూ కబ్జాలకు పాల్పడిన వారి వివరాలు బహిర్గతం చేస్తానని వెల్లడించడం హాట్ టాపిక్ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పరస్పర ఆరోపణలు పార్టీకి నష్టం తెస్తాయని పలువురు నాయకులు అంటున్నారు. ఈ విషయంలో అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని అందరిలోనూ అదే చర్చ నడుస్తుంది. 9 సంవత్సరాల హుజరాబాద్లో మొత్తం భూ కబ్జాలు చేసిండ్రు, ఒక్కొక్కటి లిస్టు బయట పెడతా అంటుండు సమ్మిరెడ్డి. మరి ఆ సమ్మిరెడ్డికి ఆన్సర్ చెప్పే దమ్ము ధైర్యం బీఆర్ఎస్ పార్టీలో ఉందా? ఆయన మాట్లాడితే ఆయనకు నోటీసులు, ఎవడు మాట్లాడితే వాడికి నోటీసులు. ఇంకెంతమందిని మారుస్తారో, ఈటల రాజేందర్ మీద పోటీకి ఇంకో 10 మందిని మారుస్తారేమో. ఎంతమందిని పెట్టినా అక్కడ గెలిచే అవకాశం లేదని హుజరాబాద్ ప్రజలు అంటున్నారు. మరి కథ. కాంగ్రెస్ సీనియర్ నేతకు షాక్, వివాదాస్పద ట్వీట్ పై కేసు నమోదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పై పోలీసు కేసు నమోదైంది. ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేశారనే ఆరోపణలపై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్కు ఆపాదించిన వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పేజీని ట్వీట్ చేశారు. దీనిపై స్థానిక న్యాయవాది ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రియాక్ట్ అయ్యారు. దిగ్విజయ్ సింగ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ సమాజంలో విద్వేష వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద డిగ్గి రాజాపై ఇంకొక కేసు. వాళ్ళకి ఏమవుతుంది?
బీఆర్ఎస్తో బ్రేకప్ కాలే, అట్లనే ఉండు, ఫెవికాల్ బంధం అంటు పెట్టుకొని ఉండు, ఎప్పుడు మాకు జర ఇచ్చేయి మాకు అపార్ట్మెంట్ ఇయ్యి అని అడుగు, రోజు అట్లనే ఉంటుంది ఇలా. ఇది వరకే కేసీఆర్తో చర్చలు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అంటూ ఒక వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్తో సిపిఐకి బ్రేకప్ కాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారని, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న వార్త అబద్ధమని పేర్కొన్నారు. ఇవాళ కరీంనగర్లో కూనంనేని మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్తో ఇదివరకే చాలాసార్లు చర్చలు జరపమన్నారు. బీఆర్ఎస్తో కుదిరితేనే పొత్తులు ఉంటాయని, లేదంటే సింగిల్గానే పోటీ చేస్తామని ఎవరికి తల వంచేది లేదని చెప్పారు. హుస్నాబాద్ కొత్తగూడెం సీట్ల విషయంలో ఎన్నికల సమయంలో తేలుతుందని, పొత్తులే పొత్తులే అంట, పోరాటాలే అంట. మిత్రులారా, చిన్న మనవి, నార్మల్గా కొంచెం కెమెరామెన్కు ఇబ్బంది ఉండి తను ఎమర్జెన్సీగా వెళ్ళిపోవడం జరిగింది. ఒకే ఫ్రేమ్ పెట్టుకొని వితౌట్ కెమెరామెన్ చేస్తున్నా, గమనించగలరు. ఇది ఇక కూనంనేని పరిస్థితి ఇట్లా ఉంది. అంటే ఇక మాకైతే 4-5 సీట్లు అన్న కాడికి వచ్చిండ్లు. ఒంటరిగా బరి గీసి కొట్లాడితే రాదా? 4 సీట్లు రావా? ఎర్ర జెండా కార్యకర్తలు ప్రతి ఊర్లో ఉన్నారు ఇప్పటికీ. కానీ నాయకులు మొత్తం సంచులకు అలవాటు పడ్డారు. ఎలక్షన్లు రాగానే ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఇదే ఉంటుంది కథ. ఇది ఇట్లా ఉంటే తెలుగు నేతలకు రాజ్యసభ 3 రాష్ట్రాల్లో 10 సీట్లు, ఢిల్లీలో బీజేపీ పెద్దల చర్చలు. తెలుగు రాష్ట్రాల నేతలకు రాజ్యసభతో పాటు క్యాబినెట్ బెర్త్ అంటూ క్వశ్చన్ మార్క్తో వస్తూ ఉంది. కంపల్సరీ బెర్త్ అయితే వచ్చే అవకాశం ఉంది. అధిష్టానం పరిశీలనలో రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు అంట. కొంతకాలంగా సౌత్ ఇండియాపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం ఆ దిశగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దక్షిణ భారతదేశంలో కీలకంగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను ఇప్పటికే మార్చింది. అయితే సౌత్ ఇండియాలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా తెలుగు నేతలకు పార్టీలో మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిద్దరిని రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బెంగాల్లో 6, గుజరాత్లో 3, గోవా ఒకటితో కలిపి 10 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. వీటితో 5 సీట్లలో బీజేపీకి బలం ఉంది. 1 లేదా 2 తెలుగు రాష్ట్రాలకి ఇచ్చే యోచనలో ఉన్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో సీనియర్ నేతలు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ పేర్లను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారని సమాచారం. తెలంగాణ నుంచి ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ సలహాదారులుగా వ్యవహరిస్తున్న వెదిరే శ్రీరామ్, గరికపాటి మోహన్ రావుల పేర్లు వినిపిస్తుండగా, ఏపీ నుండి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ రాజ్యసభ ఆశావాహులుగా జాబితాలో ఉన్నారు. ఈ సుజనా చౌదరికి ఇచ్చిన, టీజీ వెంకటేష్కి ఇచ్చిన అక్కడ ఏమొరుగుతుంది? ఏమన్నా ఒరుగుతుందా? వీళ్ళంతా మొత్తం టీడీపీకి అనుబంధంగా ఉండే వ్యక్తులు. వీళ్ళంతా ఏపీలో నిజంగా ఏం జరుగుతుంది? ఎక్కడన్నా పెరుగుతున్నాయా సీట్లు? ఏమన్నా వస్తున్నాయా? ఒకటన్నా సీట్లు ఏడా పెరుగుతున్నాయి ఏపీలో? గట్టిగా కొట్లాడటానికి ఇవ్వాలి. కానీ ఇది దిశ డైనమికేషన్ 4 PM వరకు ఉన్న వార్తలు. అయితే ఒకసారి V6 డిజిటల్ పేపర్ 2 PM వరకు ఉన్న వార్తలు చూద్దాము. వైభవంగా లష్కర్ బోనాలు, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన జనం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్న జనం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్, తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని, ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ర్యాలీగా వచ్చి బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ అంటూ. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి కదా, ఇక మళ్ళా కాక ఇక గుళ్ళు గోపురాలను తిరిగే పని అయితే పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. మరి ఎక్కడికి రాడు. నార్మల్గా అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం ఆలయ క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. బోనం సమర్పించడంతో పాటు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. నిజంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సికింద్రాబాద్ లష్కర్ బోనాలంటే సికింద్రాబాద్ ఇక జమాన్ల నుంచి వస్తూ ఉన్నది. మరి తండోపతండాలుగా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. చాలా పబ్లిక్ వస్తారు. బట్ బోనం సమర్పించడానికి సపరేట్ క్యూ లైన్లు పెట్టడం ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. సౌత్ పై బీజేపీ హైకమాండ్ ఫోకస్. హైదరాబాద్లో జాతీయ ఆఫీస్ బేరర్ల భేటీ మీటింగ్కు హాజరైన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు దిశానిర్దేశం చేస్తున్న పార్టీ నేషనల్ చీఫ్ నడ్డా, బిఎల్ సంతోష్ అంటూ ఒక వార్త చూస్తున్నాము. మీ అమ్మమ్మ హ్యాపీ అయితే చాలా. కామారెడ్డి స్కూల్ ట్వీట్పై కేటీఆర్కు ఆక్నూరి మురళీ కౌంటర్. మిగతా 26,000 స్కూళ్ళ పరిస్థితి ఏంటని నిలదీత. అంతే కదా, కరెక్టే అడిగినావు. సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. ధమాకా సేల్స్ క్లాత్ షోరూంలో చెలరేగిన మంటలు. 4 ఫైర్ ఇంజన్లతో అదుపులోకి తీసుకొస్తున్న అధికారులు. ఆయుర్వేద దుకాణం నుంచి మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక నిర్ధారణ. ఇది V6 డిజిటల్ పేపర్ 2 PM వరకున్న వార్తలు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 7 అవుతుంది. అయినా కూడా ఈ 5 PM పేపర్ మాత్రం వచ్చే అవకాశాలు లేనట్టు. ఒకరోజు పెడతారు, ఒకరోజు పెట్టారు వీళ్ళు. ఇప్పటికైతే రాలేదు 5 PM వార్తలు. V6 డిజిటల్ పేపర్కి సంబంధించిన 5 PM వార్తలు అయితే వస్తలేవు మిత్రులారా. ఇది ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి Q న్యూస్. నేను మీ మేనం శ్యామ్.